మై డియర్ డార్లింగ్స్, అందరికీ హాయ్. ప్రమోషనల్ వీడియో నేను పెద్దగా ఏం చేయను, కానీ ఎందుకో నాకు వందే భారత్ ట్రైను మొన్న సికింద్రాబాద్ వెళ్ళాను కదా, మన పల్లి ప్రశాంత్కి ప్రైజ్ మనీ బిగ్ బాస్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి నేను మొన్న వెళ్ళాను. ఆ పర్పస్లోని వందే భారత్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ట్రైన్ వైజాగ్లో పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక 200 సార్లు ఈ జన్మకి వెళ్ళి ఉంటాను. మన నార్మల్ ట్రైన్ ఉంటాయి, ఏమంటారు, గరీబ్ రథ్ ఉంటుంది, గోదావరి ఎక్స్ప్రెస్ ఉంటుంది, అలాంటి నార్మల్ ట్రైన్స్ ఉంటాయి. కానీ టు బి ఫ్రాంక్, నాకు ఎందుకో వందే భారత్ కోసం స్పెషల్గా నాకు చెప్పాలనిపించే ఆప్షన్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే నార్మల్ ట్రైన్ అనుకోండి ఒక 10 hours, 12 hours, 14 hours 30 minutes అలా తీసుకుని వెళ్తుంది. వందే భారత్ ఆన్ టైం 8.5 hours విశాఖపట్నం టు మన సికింద్రాబాద్. చెప్పాలంటే కొంచెం ఫ్లైట్ లాంటి ఫీలింగే, కానీ ట్రాక్ మీద వెళ్ళే ట్రైను చాలా లిమిటెడ్ స్టాపేజ్. అండ్ మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్నింగ్ మీకు మిల్క్ పౌడర్, టీ పొడి, అండ్ అలాగే మీకు ఒక బిస్కెట్, ఒక కప్ హాట్ వాటర్ తోటి మీరు టీ చేసుకోవచ్చు. అండ్ కొంచెంసేపు పోయాక అలాగే మీకు బ్రేక్ఫాస్ట్, అండ్ 12 o'clock షార్ప్ ఆ టైంలోని లంచ్. మీరు బయటికి వెళ్ళిపోయి ఏదో స్టేషన్ వచ్చింది కదా, దిగి 4 దిక్కులు చూసి అట్టుపళ్ళు కొని, లేకపోతే అక్కడ ఏదైనా బ్రెడ్ కొని కొని లోపల ట్రైన్ కానీ ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిందంటే ఒక 2-3 days తర్వాత బై రోడో బై దేనికో మీరు రీచ్ టు హోమ్ చేసుకోండి. ఇది అంతా ఆటోమేటిక్ సిస్టమ్. వేడి నీళ్ళు తెస్తారు, మనం టీ తయారు చేసుకోవాలి, బిస్కెట్ ఇస్తారు, వచ్చిన వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, దాని తర్వాత న్యూస్ పేపర్ ఇస్తారు. అంటే చెప్పాలంటే 2 రకాలు ఉన్నాయండి, ఒకటి బిజినెస్ క్లాస్, ఒకటి ఎకానమీ క్లాస్. ఎకానమీ క్లాస్ అనుకోండి వైజాగ్ నుంచి సికింద్రాబాద్ ఒక 1700 చిల్లర ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్. మీరు అక్కడ రూపాయి కూడా కొనాల్సిన అవసరం లేదు. ట్రైన్ ఎక్కిన నుంచి దిగినంత వరకు రూపాయి కూడా ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, రూపాయి కూడా ఎవరికి టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ సర్వీసు మీ చైర్ దగ్గరే వచ్చి చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఉంది బిజినెస్ క్లాస్. ఆ బిజినెస్ క్లాస్లో అనుకోండి కొంచెం 3000 చిల్లర్ దాని రేటు, కొంచెం పాష్గా ఉంటుంది, చైర్స్ దీనికంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, అండ్ కూర్చొనే ఫెసిలిటీ కొంచెం దీనికంటే బాగుంటుంది. ఫుడ్ మాత్రం ఇంచుమించు అది ఇది ఒకటే, పెద్ద తేడేంట్లేదు. నార్మల్ నడుస్తూ అలాగే వెళ్ళేసి వచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చారు, న్యూస్ పేపర్ ఇచ్చారు, అండ్ బ్రేక్ఫాస్ట్లోని 2 ఇడ్లీ, ఒక గారి ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే ఒక కర్డ్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. కొంచెంసేపు మళ్ళీ వచ్చారు, టీ తాగుతారా అంటే ఆల్మోస్ట్ నేను తాగుతానంటే కప్పు ఇన్స్టెంట్ ప్యాకెట్ ఇచ్చారు, టీ ప్యాకెట్, అండ్ యాజ్ యూజువల్ వేడి నీళ్ళు. 12 అయిన వెంటనే మాకు అందుబాటులోని ఆల్రెడీ వెజ్ ఫుడ్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. అలాగే వెజ్ ఫుడ్ వచ్చింది, పప్పు ఉంది, వైట్ రైస్, పెరుగు, 2 చపాతీ, పన్నీర్ కూర, అండ్ ఏదో ఫ్రై కూర ఉంది. టేస్ట్ మాత్రం ట్రైన్లోని ఫుడ్ బేసిక్గా బాగోదు. కానీ వందే భారత్లోని నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, యాక్చువల్గా మా ఫాదర్ కూడా ఆయన కూడా రైల్వే సర్వీస్ కాబట్టి ఇండియా మొత్తం ఆల్మోస్ట్ నేను చిన్నప్పుడు తిరిగిస్తాను ఆయనకు వచ్చే రైల్వే పాస్తో. సో రకరకాల స్టేట్లో రకరకాల ఇండియన్ రైల్వే ఫుడ్ తిన్నా. మా డిపార్ట్మెంట్ చెప్పాలంటే రైల్వే, కానీ నాకు రైల్వే ఫుడ్ ఎప్పుడు నచ్చేది కాదు. ఫస్ట్ టైం రైల్వే ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఇదే ఒకేషన్ మీకు తెలిసి ఉంటుంది, నేను వెళ్ళాను అండ్ 1 day 1.5 day ఉన్నాను. బ్యాక్ టు సికింద్రాబాద్ అగైన్. ఈ సికింద్రాబాద్లో కొత్త ట్రైన్ ఓపెన్ అయింది ఎర్లీ మార్నింగ్, సికింద్రాబాద్ టు వైజాగ్. ఇది బాడీ ఏమో కంప్లీట్గా ఆరెంజ్, కొత్త ట్రైన్ కంప్లీట్గా ఆరెంజ్. జస్ట్ ఏమంటారు, ఒక 2-3 days బిఫోరే ఇది సికింద్రాబాద్ టు వైజాగ్ కొత్తగా స్టార్ట్ చేశారు. ట్రైన్ మాత్రం కొత్తదయ్యా, మొత్తం సీట్లు, ఆ లోపల స్మెల్, ప్లాస్టిక్ స్మెల్, ఆ వాష్రూము నాకు తెలిసి ఇప్పుడిప్పుడు ఓపెన్ చేస్తారు, వాడలేదు ఎవరు. సో చాలా బాగుంది. రిటర్న్ కూడాను సేమ్ యాజ్ యూజువల్ వందే భారత్ ట్రైన్ తీసుకున్నాను, సేమ్ ఎకానమీ క్లాస్. నా పక్కనే ఒక పెద్ద ఆవిడ, వాళ్ళు పాప అల్లుడు కోసం సికింద్రాబాద్ ఇచ్చారు. ఉండేదేమో వైజాగ్ జగదంబ సెంటర్ దగ్గర. వాళ్ళు కూడా రిటర్న్ అవుతున్నారు నాతో పాటు. అండ్ ఎమర్జెన్సీ గేట్ దగ్గర నాది దొరికింది, ఏమంటారు, నా సీటు, నా పక్కనే ఆ మామ కూడా ఉన్నారు. చూడండి ఏసీ వాటర్ తోటి ఎలా వస్తుంది పావులాగా గ్లాస్ మీద. సో నా పక్కన ఉన్నది ఈ మామే, వాళ్ళ కూతురు అండ్ అల్లుడు డ్రాప్ చేయడానికి వచ్చారు సికింద్రాబాద్ మొన్న.
సో రీసెంట్గా వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు అనమాట. మొన్న సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. మా ఆమె కూడా తీసుకుని వచ్చారు వాళ్ళ అత్తగారిని. నాతో పాటు ఆవిడ రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఇక్కడ తన కొడుకు రిసీవ్ చేసుకుంటారట, జగదమ్మ సెంటర్ దగ్గర ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా బాగుంది. వందే భారత్ కోసం ఎంత మాట్లాడిన తక్కువ, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ షార్ట్ టైంలో దిగుపడుతుంది. మీకు ఎక్కువ హరాస్మెంట్ లేదు. మీరు స్టేషన్ దిగేసి అది తినడానికి ఏంట్లేదు, తాగడానికి ఏంట్లేదు, ఏమీ దొరకట్లేదు, ఆ ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు, ఫుడ్ బాగాలేదు. నా పైన ఈ బాక్స్ వస్తున్నారు కదా, ఈ బాక్స్ మీరు డైరెక్ట్గా లోకో పైలట్ అంటే మీరు అసిస్టెంట్ డ్రైవర్తో మీరు మాట్లాడవచ్చు. స్విచ్ నొక్కితే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడచ్చు. అంటే మీరు ఏదైనా మిస్ అయిపోయినా, డోర్ లాక్ అయిపోయి లోపల మీ బయట మనిషి ఎవరైనా ఉన్నా వెంటనే మీరు స్పీకర్తో మాట్లాడితే వాళ్ళు కన్సిడర్ తీసుకుంటే మీ ప్రాబ్లం వాళ్ళు క్లోజ్ చేస్తారు. విజయవాడ దగ్గరలోని గుండు ఇద్దరు కలిసారు నాకు, ఓనిడా టీవీ వాళ్ళు. కొత్త మన ఏమంటారు ట్రైన్ కాబట్టి చాలామంది ఆబ్వియస్లీ నేను కూడా స్టేషన్లో ఉండి నా ముందు ఒకటి కొత్త వందే భారత్ వెళ్తుంటే నేను కూడా వీడియో క్యాప్చర్ చేస్తాను. అలాగే చాలామంది వీడియో క్యాప్చర్ చేశారు. బ్యూటిఫుల్ మూమెంట్. కెమెరామెన్స్ చాలామంది వచ్చారు రోడ్డు మీద, మన ఫుట్పాత్ మీద క్యాప్చర్ చేస్తూ. సిటీలో వెళ్తూ రోడ్డు మీద నుంచి ఫోటో కూడా తీసుకుంటున్నారు. కొత్త వందే భారత్ కదా, ఆరెంజ్ కలర్ కొత్త ఇప్పుడిప్పుడు సీల్ ఓపెన్ చేసినట్టుంది. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ జర్నీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ. పల్లి ప్రశాంత్ ఫ్యామిలీని కలిసాను, సెలబ్రిటీస్ని అందరూ కలిసాను, బిగ్ బాస్ టీమ్ని కలిసాను, ప్రెస్ మీట్ అయ్యింది, భోజనాలు అయ్యింది. అండ్ చాలా సంవత్సరం అయిపోయింది నాకు కూడా. అంటే లాస్ట్ ఇయర్ సాలూర్ వెళ్ళా మా ఫ్రెండ్ బార్సాల్కి. అండ్ దాని తర్వాత ఇదే మన పల్లి ప్రశాంత్ ఏమంటారు తన ఇంటికి వెళ్ళడం చాలా మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఎంత చెప్పినా తక్కువే. పల్లి ప్రశాంత్తో గడిపిన క్షణం మీరు ఆల్రెడీ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో ఆల్రెడీ చూసుంటారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. ఈ మెమరబుల్ మూమెంట్ మీతోటి ఎన్ని రకాలుగా షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మీ మీటింగ్ విత్ పల్లి ప్రశాంత్ని నేను మీట్ అవ్వడం మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. చాలామంది కామెంట్స్ కూడా చేశారు, కాల్ కూడా చేశారు. అన్న చాలా హ్యాపీ అన్న, ఇదే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు ఎప్పుడు పల్లి ప్రశాంత్ కలుస్తావు, ఎందుకంటే ఇంత హైలైట్ చేసావు పల్లి ప్రశాంత్కి ప్రతి విషయంలోని, నువ్వు ఎప్పుడు కలుస్తావు అనేసి నేను కూడా ఎదురు చూస్తున్నావు. ఆఖరికి నువ్వు కలిసావు, చాలా చాలా సంతోషము. దాంతోపాటు చాలామంది బిగ్ బాస్ ఏమంటారు సెలబ్రిటీస్ని కూడా కలిశారు. ఇది రిటర్న్ బ్యాక్ అవుతున్నాను వైజాగ్కి. మన రాజమండ్రిలోని గోదావరి నది, రాజమండ్రి బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయి, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, అలాగే ఇంకా 2-3 ఎక్స్ట్రా నాకు అంత గుర్తు రావట్లేదు. సో ఖమ్మం ఒకటి ఉంది. సో స్టేషన్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి స్టేషన్స్. అండ్ ఐ థింక్ ఖమ్మం ముందో లేదు నాకు ఐడియా రావట్లేదు. కేతోటి ఏదో పేరుతో స్టేషన్ ఒకటి మధ్యలో వచ్చింది. సో వెరీ హ్యాపీ మూమెంట్ విత్ ఎవ్రీ వన్. వాళ్ళ ఫ్యామిలీతోటి, నాతోటి, నేను కూడా ఇంటికి వచ్చాను, నా వైఫ్ నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్ మీతో కూడా షేర్ చేయాలని ఎన్ని రకాలుగా వీడియో పెట్టినా ఎంత తక్కువే. ఆఖరి నా వీడియోస్ అక్కడ క్యాప్చర్ చేస్తున్న కొటేషన్స్, ఆ వీడియోస్, ఆ క్లిప్పింగ్స్ గట్రా అన్నీ నేను యూట్యూబ్లో పెట్టిస్తాను. ఇంకా కొత్తగా నా దగ్గర ఏంటి లేదు. ఆఖరికి వందే భారత్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే వందే భారత్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది డబ్బులు ఇచ్చుకొని ఎవరు నాకు చెప్పించట్లేదు, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి లాంగ్ జర్నీ షార్ట్ టైంలో చేయాలనుకుంటే ఒక్కసారి వందే భారత్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. బెడ్ కావాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఫుడ్ బెడ్ వాళ్ళు ఇస్తారు. వెజ్ నాన్ వెజ్ ఆ ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు ఆప్షన్ ఉంటుంది. ఓకే గైస్, ఎక్కడైనా మీరు రిజర్వేషన్ చేయించుకుంటే అడ్వాన్స్గా నా సైడ్ నుంచి హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.